ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మహిళా పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఒక ఇష్యూ కనబడతా ఉంది. మహిళా పోలీస్ స్టేషన్కి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలలో మహిళలందరికీ కూడా ప్రత్యేక హాస్పిటల్స్ కూడా కేటాయించిన నేపథ్యం ఉంది. అయితే భద్రాద్రి జిల్లాలో చూస్తుంటే మాత్రం మహిళా పోలీస్ కోసం మహిళలందరూ కూడా ఎదురు చూపులు అయితే ఫలించినట్లయితే మనకు అనిపించట్లేదు. అయితే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తంగా 35 పోలీస్ స్టేషన్లలో కూడా ఈ యొక్క మహిళలపై దాడులు కావచ్చు, లేకపోతే వారిపై జరుగుతున్నటువంటి అరాచకాలపై అయితే కేసులు అయితే నమోదవుతున్నాయి. కానీ ఈ యొక్క జిల్లాలో ఇప్పుడైతే షీ టీం ద్వారా వీరి యొక్క కార్యకలాపాలు అయితే నడుస్తున్నాయి. కానీ అదే విధంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ పెట్టి ప్రత్యేక హెల్ప్ డెస్క్లు కూడా పెట్టారు. అదే విధంగా సఖీ సెంటర్ల ద్వారా కూడా మహిళలకైతే న్యాయం చేయాలని కూడా చూస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లలో కూడా వారి ఈ యొక్క బందోబస్తు కావచ్చు, లేకపోతే దొంగతనాలు కావచ్చు, లేకపోతే మరే ఇతర అనేకమైన సమస్యలతో ఉన్నటువంటి ఈ పోలీసులందరూ కూడా ఈ యొక్క మహిళలకు ఈ యొక్క మహిళా పోలీస్ స్టేషన్ లేని నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయలేమని ఈ పోలీసు ఆఫీసర్లే చెప్పిన సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క పోలీస్ స్టేషన్ల ఆవశ్యకత అయితే మనకి జిల్లాలో కనబడుతుంది. ఎందుకంటే ఇటు కార్మిక ప్రాంతం కావచ్చు, అదే విధంగా ఏజెన్సీ ప్రాంతం కూడా ఈ ఏజెన్సీ ప్రాంతం అవడం వలన ఈ జిల్లా మూల ప్రాంతాలలో కూడా ఈ మహిళలందరిపై కూడా ఇటు దాడులు కావచ్చు, లేదా లైంగిక దాడులు ఈ ప్రతి ఒక్కటి కూడా నమోదవుతున్న సందర్భం అయితే చూడండి. అయితే మనం మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క జిల్లాలో ఇప్పటి వరకు చూసుకుంటే ఫోక్సో కేసుల పరంగా చూసుకుంటే 2022లో 131 కేసులు కూడా నమోదయ్యాయి. అదే విధంగా 2021లో 131, 2022లో తీసుకుంటే 82 కేసులు, ఈ సంవత్సరం ఇప్పటి వరకు చూసుకుంటే 28 కేసులు ఫోక్సో కేసులు కూడా నమోదయ్యాయి. అంటే ఈ యొక్క మహిళలకు సంబంధించి అనేక దాడులు జరుగుతున్న నేపథ్యంలో మహిళలందరూ అదే విధంగా కూడా కోరుకునేది ఒకటే, సపరేట్ గా మహిళా పోలీస్ నిర్మాణం అయి ఉంటే వీరందరూ బాధలు కూడా ఎప్పటికప్పుడు తీరుతాయని కూడా ఆటంగానే అదే విధంగా కోరుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా జిల్లా పోలీస్ యంత్రాంగం పోలీస్ స్టేషన్లపై ఒక దృష్టి పెట్టాలని చూసుకుంటారు. అదే మనం చూసుకుంటే ఈ యొక్క మహిళా భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఏదైతే గొల్లగూడెంలో ఏర్పాటు చేసినటువంటి, అంటే నిధులు మంజూరు చేసి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కేంద్రాన్ని పోలీస్ స్టేషన్ ఇవ్వకపోవడంతో దాంట్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి కేటాయించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క మహిళల స్టేషన్ కు సంబంధించి ఇప్పటికైనా అధికారులు ఏదో ఒక ఆలోచన చేసి పోలీస్ స్టేషన్లు అయితే పెట్టాలని చెప్పి మహిళా సంఘాలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రణయ్. సో నవీన్, అదే విధంగా చూసుకోవట్లో దాదాపుగా 131 కేసులు, అదేవిధంగా 2022లో 82, దాదాపు ఇప్పటికే 8 కేసులు కూడా నమోదైన నేపథ్యంలో అనేక కేసెస్ నమోదవుతున్న షీటింగ్స్ ఇష్యూస్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో కూడా నూతన పోలీస్ స్టేషన్ మహిళలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి ఎందుకు నిర్లక్ష్యం జరుగుతూ ఉంది, అది కప్పుకోవాలా? అది అసలైతే మనకి ఒక పోలీస్ స్టేషన్ కు సంబంధించి మన నిధులు ఇచ్చారు. అదే విధంగా నిర్మాణం కూడా పూర్తయిన తర్వాత దానిని మహిళా పోలీస్ స్టేషన్ ఉండడంతో చాలా కాలం, అంటే ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. అయితే జిల్లా ఏర్పడిన ఈ యొక్క మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతుందని మహిళలందరూ కూడా కోరుకున్న నేపథ్యంలో ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇటు కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ యొక్క మహిళలంతా నిరాశలో ఉన్నట్టు కూడా చూసుకోవచ్చు. అయితే నిర్మాణం చేపట్టిన ఏదైతే మహిళా పోలీస్ స్టేషన్ కోసం నిర్మాణం చేపట్టినటువంటి ఆ ఒక బిల్డింగ్ ని మహిళా పోలీస్ స్టేషన్ కు కేటాయిస్తే ఈ యొక్క మహిళలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ధైర్యంగా వారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పుకునేటట్టు కనబడుతుందని ఇటు మహిళా సంఘాలు అయితే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.